హలో ఎవ్రీవన్, నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తినాలని అందరికీ అనిపిస్తుంది కదా. చాలామంది ఈ చాట్ని ఇష్టపడతారు. బయట బల్ల దగ్గర కూడా తింటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి తినాలనిపిస్తే ఇంట్లో చేయాల్సిందే. మరి ఇది ఈవినింగ్ స్నాక్లోకి, కిట్టి పార్టీస్లోకి సింపుల్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బఠానీ చాట్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు వైట్ బఠానీని తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా వైట్ బఠానీ, అవే తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు మంచిగా కడిగి మళ్ళీ తిరిగి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెడితే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ కల్లా కూడా చక్కగా నానిపోతాయి. ఈ చాట్లోకి కావాల్సిన కట్టా మీఠా చట్నీని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని, ఇలా చిక్కని చింతపండు గుజ్జుని ఒక అరకప్పు వరకు తీసుకోవాలి. చింతపండు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలాను వేసుకోవాలి. మనం చింతపండు గుజ్జును ఎంత తీసుకున్నామో అందులో సగం వంతు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగి మసాలాలన్నీ చింతపండుకు పట్టేలా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు, చింతపండు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బఠానీని చూద్దాం. బఠానీ మంచిగా నానిపోయింది. ఇందులోని వాటర్ అన్నీ వంపేసి కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా బఠానీని కుక్కర్లోకి వేసుకొని 2-3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే పైన పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసిన 2 బంగాళాదుంపల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే బఠానీ ఆలు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మీరు కావాలంటే బఠానీని పలుకుగా ఉడికించి అందులో సగం మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. 4 విజిల్స్ పెడితే ఇలా మెత్తగా అయిపోతుంది. మిక్సీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందులోని ఆలుని తీసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా కలపకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన లేకుండా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బఠానీని వేసుకోవాలి. ఈ బఠానీలో వాటర్ ఏమైనా ఉంటే వాటర్తో సహా వేసుకోండి. మనం పక్కకు తీసుకున్న ఆలుని కూడా ఇలా చేత్తో మెత్తగా అనుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా అనకుండా కొంచెం ముక్కలు ఉండేటట్టు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే వాటర్ని వేసుకోవచ్చు. ఇదంతా మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మీకు లూజ్గా కావాలంటే లూజ్గా, థిక్గా కావాలంటే థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నేను కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికించుకున్నాను. పైనుండి కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకుంటే బఠానీ చాట్ అయితే రెడీ. ఇంకా అవ్వలేదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి బఠానీ చాట్ని వేసుకొని దానిపై నుండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం సేవ్ని కూడా క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, చూడ్డానికైనా తినడానికైనా. లాస్ట్లో మనం రెడీ చేసుకున్న కట్టా మీఠా చట్నీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపి దీనిపై నుండి వేసుకోవాలి. చాట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుందో. తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది.
మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసేయండి. అందరూ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తారు. రెసిపీ నచ్చితే తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.